ఏపీలో మరోసారి ఎన్నికల హడావిడి మొదలు కాబోతోంది. సాధారణ ఎన్నికలు ముగిసిన దాదాపు 2 ఏళ్లకు స్థానిక పోరు జరగబోతోంది. లోకల్ బాడీస్ లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. 16వ ఆర్థిక సంఘం నిధులు తెచ్చుకోవడమే లక్ష్యంగా అక్టోబర్ నెలాఖరులోగా ఈ ఎలక్షన్స్ ప్రాసెస్ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. అయితే ఈసారి పంచాయతీ పట్టణ పోరులో కీలక మార్పులు తీసుకొస్తోంది ప్రభుత్వం. కార్పొరేషన్లలో మేయర్, మున్సిపాలిటీల్లో చైర్మన్ ఎంపిక కోసం ప్రత్యక్ష ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. దీనికోసం చట్ట సవరణ బిల్లును అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చింది. దీనిపై మాట్లాడిన మంత్రి నారాయణ చట్ట సవరణతో ప్రత్యక్ష విధానంలో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఇలాంటి ఎంపికతో సభ్యుల ప్రభావం మేయర్ పైన, చైర్మన్ పైన ఉండబోదన్నారు. ప్రత్యక్ష ఎన్నికలతో మేయర్, మున్సిపల్ చైర్మన్లను ఎంపిక చేయడం వల్ల చాలా ప్రయోజనాలుంటాయన్నారు నారాయణ. ఈ విధానంలో ఎన్నికైన వారికి బలమైన ప్రజామోదం ఉంటుందని చెప్పారు. అధ్యక్ష, అటు మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ లేదా మున్సిపాలిటీస్ కానీ మేయర్ అయినా చైర్పర్సన్ అయినా 1986 వరకు ఇండైరెక్ట్గా ఉండేది అధ్యక్ష ఎలక్షన్స్. 1986 నుంచి 2005 వరకు డైరెక్ట్గా ఉండింది. మళ్ళా 2005 తర్వాత ఇండైరెక్ట్గా ఎలక్షన్ జరుగుతుంది అధ్యక్ష. అయితే ఇప్పుడు ఈ యొక్క అమెండ్మెంట్లో మళ్ళా డైరెక్ట్గా ఎలక్షన్స్ పెట్టేందుకు దానికోసం యాక్చువల్గా ప్రపోజ్ పెట్టాం అధ్యక్ష. ఈ డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టడంలో అనేక లాభాలు ఉన్నాయనే దాంతో చేయడం జరిగింది. ముఖ్యంగా స్ట్రాంగ్ పబ్లిక్ మ్యాండేట్ ఉంటుందని, డైరెక్ట్ మేయర్ అయినా డైరెక్ట్ చైర్పర్సన్ అయినా. అదేవిధంగా గ్రేటర్ అకౌంటబిలిటీ ఉంటుందని, అదేవిధంగా మేయర్ కానీ చైర్పర్సన్ కానీ ఎలక్షన్ కౌన్సిలర్స్ అదేవిధంగా కార్పొరేటర్స్ సెలెక్ట్ చేసుకోరు కాబట్టి డైరెక్ట్ ఎలక్షన్ కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండదనేది మెయిన్ అధ్యక్ష. గతంలో 1986 వరకు మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎంపికకు పరోక్ష ఎన్నికలు జరిగేవి. అయితే ఆ తర్వాత నుంచి 2005 వరకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. 2005 నుంచి ఇటీవల వరకు మళ్లీ పరోక్ష ఎన్నికల విధానాన్ని అమలు చేశారు. ప్రస్తుతం చేస్తున్న చట్ట సవరణతో ఇక నుంచి ఎన్నికలు మళ్లీ ప్రత్యక్ష విధానంలోనే జరగనున్నాయి. అంటే సభలో మెజారిటీతో సంబంధం లేకుండానే ప్రజామోదంతో మేయర్, చైర్మన్ల ఎంపిక జరగబోతోంది. ఇలా చేయడం ద్వారా కీలకమైన నిర్ణయాలలో సభ్యులు సభాధ్యక్షుడిని ప్రభావితం చేయలేరు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్తో మాట్లాడదాం. ఈశ్వర్, మేయర్ని, మున్సిపల్ చైర్మన్ని ఇక మీదట ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకోబోతున్నారు. సో ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది, విధి విధానాలు ఎలా ఉంటాయి? ఎంపిక ప్రక్రియ చాలా స్పష్టంగా ఉంటుంది. ఎలక్షన్స్లో కార్పొరేటర్కి ఒక ఓటు, మేయర్కి ఒక ఓటు వేయాల్సి ఉంటుంది. ఆ విధంగా డైరెక్ట్ ఎలక్షన్ జరగబోతోంది. దీనికోసం ప్రభుత్వం కేవలం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కాదు, ఇది నీతి ఆయోగ్ ఏదైతే దేశానికి సంబంధించి అడ్వైజర్స్ ఇట్లాంటి కీలకమైన రిఫార్మ్స్ని తీసుకురావడంతో పాటు ఒక సుస్థిరమైన పాలన అందించేందుకు రికమెండేషన్స్ చేస్తున్న నీతి ఆయోగ్ ఈ రికమెండేషన్ చేసింది. ఈ విధంగా డైరెక్ట్ ఎలక్షన్ పెట్టడం ద్వారా అకౌంటబిలిటీ పెరుగుతుంది, స్థిరమైన నాయకత్వం ఉంటుంది. ఎందుకంటే ఆ కన్సిస్టెన్సీ లేకపోతే, ఆ స్టెబిలిటీ లేకపోతే చాలా తీవ్రమైన డెవలప్మెంట్కి సంబంధించి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేది నీతి ఆయోగ్ గుర్తించింది. అదే సమయంలో కంటిన్యూటీ కూడా ఉంటుంది. సో ఆయన ఒకే మేయర్ కంటిన్యూగా 5 ఏళ్ల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి అభివృద్ధి పనులకి ఆటంకం కలగకుండా ఉంటుందన్నది ప్రధానమైన సిఫార్సు. అయితే దీనికి ఆ మేయర్కి డైరెక్ట్గా ఎలక్ట్ అవుతాడు కాబట్టి ఆయనకి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయా లేదా అన్న దాని మీద ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో పెట్టిన బిల్లు అయితే దానికి సంబంధించి క్లారిటీ అయితే ఇవ్వలేదు. అయితే నీతి ఆయోగ్ చెప్పింది మాత్రం గవర్నర్కి ఎవరైతే మేయర్ ఎన్నికైతారో ఆయన నేరుగా ఎన్నికయ్యే మేయర్కి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఇవ్వాలి అన్నది నీతి ఆయోగ్ రికమెండేషన్. ఆ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఇవ్వడం ద్వారా కమిషనర్కి కూడా మేయర్ కనుసన్నల్లోనే పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఫైనాన్షియల్గా డెసిషన్ తీసుకునే అవకాశం మేయర్కి లేకపోతే ఆయన సిటీ లీడర్గా ముందుకు వెళ్ళలేరు. ఫైనాన్షియల్తో పాటు పొలిటికల్ డెసిషన్స్ని తీసుకునే స్వేచ్ఛ ఆ మేయర్కి ఉండాలి. సో అప్పుడు మాత్రమే దీనికి ఈ డైరెక్ట్ ఎలక్షన్కి అర్థవంతమైన సందేశం ఉంటుంది అన్నది నీతి ఆయోగ్ చెప్పింది. అయితే దానికి సంబంధించి ప్రభుత్వం ఈరోజు పెట్టిన బిల్లులో మాత్రం ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయా, కమిషనర్ ఎవరైతే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ పవర్స్ని ఎక్సర్సైజ్ చేస్తున్నారో కార్పొరేషన్స్లో కావచ్చు లేకపోతే మున్సిపాలిటీలో కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఒక మేయర్ కానీ లేకపోతే చైర్పర్సన్ కానీ ఒక
ఒక సింబాలిక్ పోస్ట్ లాగానే మిగిలిపోయింది. అది కేవలం వాళ్ళు కౌన్సిల్ నిర్వహించడానికి మాత్రమే వాళ్ళకి అధికారం ఉంటుంది. ఆ తర్వాత నిర్ణయాలు తీసుకునే అధికారం కావచ్చు, లేకపోతే అది ఫైనాన్స్కి సంబంధించి ఏ హెడ్స్కి అంటే ఏ డిపార్ట్మెంట్స్కి ఎంత పద్దులు ఇవ్వాలి, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కావచ్చు, సెవరేజ్కి సంబంధించి కావచ్చు, కొత్త రోడ్ల నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ఇట్లాంటి అధికారాలన్నీ కమిషనర్కి వెస్ట్ అయి ఉంటాయి. సో కమిషనర్కి అవి అధికారాలు ఉన్నంత వరకు డైరెక్ట్ మేయర్కి ఎగ్జిక్యూటివ్ పవర్స్ లేకపోతే అది డైరెక్ట్ ఎన్నిక పెట్టినా కూడా వేస్టే అన్నది నీతి ఆయోగ్ రికమెండేషన్. సో దాని మీద ప్రభుత్వం మరింత క్లారిటీ రాబోయే రోజుల్లో ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి ఎలక్షన్స్ మాత్రం ఖచ్చితంగా మున్సిపాలిటీల్లో కావచ్చు, కార్పొరేషన్లో కావచ్చు డైరెక్ట్ ఎలక్షన్ ఉండబోతోంది. డిప్యూటీ మేయర్ అయితే మాత్రం ఎన్నికైన కార్పొరేటర్లు కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ని ఎన్నుకుంటారు. సో ఆ ఎగ్జిక్యూటివ్ పవర్స్ మాత్రం ఎవరు ఎట్లా వెస్ట్ అవుతాయి, మేయర్కి ఎంత మేర ఉంటాయి అన్నది మాత్రం ఇంకా స్పష్టం చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. రైట్.